హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సాధారణమైన వ్యక్తిగా జన్మించారు. అంత మాత్రం కాదు, ఆయన మన కోసము తన రక్తమును చిందించి ప్రాణమును పెట్టారు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయుటకు, నిన్ను దీవించడానికి, పాపములో పడి ఉన్న మనకు క్రీస్తు యేసు రక్తము ద్వారంగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతను, రక్షణను, పాప విమోచనను కలుగచేయడానికి, మన శాపపు కట్లను తెంచడానికి, అపవాది బంధకాల్లో నుండి మనల్ని విడిపించి ఆయన వాక్యపు వెలుగులో మనల్ని జీవింపజేసి ఆయన మనకు మితి లేకుండా క్షేమమును, అభివృద్ధి కలుగజేస్తాడంట. ప్రియమైన వారలారా, ఈరోజు నీవు లోకంలో జీవిస్తున్నావా? పాపంలో జీవిస్తున్నావా? అపవాది బంధకాల్లో జీవిస్తున్నావా? నీవు లేమిలో, దారిద్ర్యతలో ఉన్నావా? నీ పరిస్థితులు ఏవి నీకు సహకరించే రీతిగా లేవా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ పాప బంధకాల నుండి, నీ శాపపు కట్ల నుండి, అపవాది బంధకాల నుండి నిన్ను విడిపించి ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేసి ఆయన వాక్యపు వెలుగులోనికి నిన్ను ఆహ్వానించి ఒక మేలైన వ్యక్తిగా, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా, దేవుని నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా, ఇది మొదలుకొని నీ జీవితంలో ఏ కీడు లేకుండా, ఏ నష్టము లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఏ దిగులు లేకుండా, ప్రతి నిరంతరము నీకు మితి లేకుండా క్షేమమును, అభివృద్ధి కలిగినట్లుగా నేను దీవిస్తానని పిలుస్తున్నాడు. క్రీస్తు యేసు వెలుగులోనికి వస్తావా? ప్రభు వట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.